ఏమన్నా పైసలు ఉన్నాయారా? వట్టిగా ఏమొద్దు, ఫస్ట్ పడంగానే వడ్డీ కట్టిస్తా. అవును, నువ్వు ఇచ్చిన వడ్డీతోటే మొన్ననే బంజారాయిల్స్ లో ఫ్లాట్ కొన్నా. అయ్యో నీ ఎచ్చరికం సల్లగుండా, అప్పు అడిగితే అంత సుల్కనే చేస్తావా? నాకే ఇంటికి రైకి 1000 రూపాయలు తగ్గుతున్నాయి, అవి ఎట్లా చదవాలన్నా అని ఆలోచిస్తున్నా నేను. అందులో ఆలోచన ఏమున్నది, వచ్చే నెల ఇస్తాను. అంటే నా సామాన్లు తీసి బయట పడేస్తే వాడ కొట్టల ముందట తలకే ఎట్లెత్తుకోవాలి నేను? మన సొంటోళ్ళకి ఇట్లా ఆలోచిస్తాం గానీ ఆమ్దానున్నోళ్ళు కిరాయిలు ఎగ్గొట్టి పోదామని చూస్తారు తెలుసా? షీ, ఎంత ఇల్వ తక్కువ తనం. కావాలంటే చూడు, స్టేట్ లోనే పైసలు గల్లోళ్ళు రెంట్ కట్టకుండా పారిపోదామని చూసిండ్రట. అట్లా ఉండదు గవర్నమెంట్ ఆఫీస్. గవర్నమెంట్ ఆఫీస్ మాట్లాడినప్పుడు నీ అగ్రిమెంట్ మీరు ఖాళీ చేసి అగ్రిమెంట్ రాసిచ్చి ఉన్నది. అది గవర్నమెంట్ ఆఫీస్కి ఇచ్చినావు కాబట్టి రాసిచ్చి ఉన్నది. ఎప్పుడు బిల్ వస్తే అప్పుడు నీ పేమెంట్ నీ అకౌంట్లో పడుతుంది. పేదోళ్ళు, పైసలు లేనోళ్ళు, దివాళా తీసినోళ్ళు ఇంటికిరా ఎగ్గొట్టిరంటే ఓ లెక్కుంటది. అత్యంత లాభాలలో దూసుకుపోయే ఆప్కారోళ్ళు రెంట్ ఎగ్గొట్ట చూసిర్రంటే ఎంత ఇల్వ తక్కువ తనం. ఏం తక్కువైంది మీకు? ఏ దంద నడవకపోయినా ప్రపంచం అల్ల కల్లోళమైన ఆగని బేరాలు మీవి. అసొంటి ఎక్సైజ్ ఆఫీస్ కు కిరాయి కడతానికి పైసలు లేవా? పాపం ఓనర్ కు చెప్పకుండా చిన్నగా ఆఫీస్ ఖాళీ చేసి పోదామని చూసిర్రట. ఆశీర్వాద ఇల్లు ఉన్నది, రెంట్కి ఇచ్చిన ఎక్సైజ్ ఆఫీస్కి. అయితే వాళ్ళు 2 సంవత్సరాల నుండి రెంట్ ఇస్తలేరు, కరెంటు బిల్లు కడతలేరు. వచ్చి అడిగితే రేపు మాపు అనుకుంటా 2 సంవత్సరాలు ఆపిండు. ఇప్పుడు నాకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు. నాకు ఇంకొకటి వచ్చి చెప్తే నేను వచ్చి అబ్బాడితే ఏంటి అక్కడికి వెళ్ళి వస్తలేదు, మేమేం చేసుడు అని వాళ్ళు చెప్పిండు. శనివారం 29 తారీఖు ఖచ్చితం కరెంటు బిల్ రిసీప్ట్ ఇస్తాం, తర్వాత నీ రెంట్ ఎంత ఉన్నదో అంత తర్వాత మేము చేస్తాం అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. రెంటు గట్టకపోగా అడిగితే కేసు పెడతామంటుర్రాట. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 2 ఏళ్ల నుంచి 2,80,000 రావాల్సి ఉన్నదట. కరెంటు బిల్లే 60,000 దాటిందట. కనీసం కరెంటు బిల్ అన్న కట్టుర్రి అంటే గిట్ల కాన్ములు మాట్లాడుతున్నారని బాధపడుతున్నాడు ఓనర్. పాపం వీళ్ళ కిరాయిచ్చుడే నేను చేసిన పాపమా అని బాగా ఫీల్ అవుతుండు. ఇంత గోళ వేస్తే ఆఖరికి వారం లోపట్ల కడతామని ఒప్పుకున్నారట. వామ్మో, సర్కార్ బాకీ మోండి బాకీ అని గిందుకే అంటారు కావచ్చు. మంది సొమ్ముల మీద ఎదిగిన ఆప్కారోళ్ళు పిస్నాసోళ్లే ఉన్నారు పో. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం అట వీళ్ళది. ఈ ముచ్చట దిల్దార్కి ఎక్కిందంటే ఇంకో ఇల్లు అయితే కిరాయి దొరకదు పోరు మీకు. ఇక పక్కా బిల్డింగ్ కట్టుకోవాల్సిందే మీరు. మాట్లాడుతుంటే ఖాళీ చేయక మొదలు ఆ సార్ని పిలిపించి ఇగో నేను మాట్లాడుతున్నా, బడ్జెట్ వచ్చిన దాకా ఆయన సార్ ఆగుతాడని ఫస్ట్ మాట్లాడాలి. ఇప్పుడు ఖాళీ చేసినప్పుడు మేము ఇంత బలవంతంగా పెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం.